దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121వ కీర్తన 7వ చరణం. 121వ కీర్తనలో మనం చూస్తే దేవుని యొక్క సహాయము, ఆయన కాపుదల ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. మన దేవుడు మనలను నిరంతరము కాపాడేవారు, సంరక్షించేవారు, మనలను ఆయన క్షేమముగా నడిపించేవారు. మనము చేస్తున్న ప్రయాణములలో ఏ ఆపద, ఏ అపాయము సంభవించకుండా ఆయన నిరంతరము తన రెక్కల నీడలో మనలను భద్రపరిచేవారు. ఇప్పటి వరకు కాచిన దేవుడు ఇక ముందు కాలంలో కూడా ఆయన నిరంతరము మిమ్ములను కాపాడి క్షేమమును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఏ అపాయమును రాకుండా మీరు ఇప్పటి వరకు మమ్మలను కాచిన దేవుడవు, కాపాడిన దేవుడవు మీరే ప్రభువా. మీ కృప చేత మేము చేస్తున్న ప్రయాణములలో క్షేమాన్ని మీరు దయచేయండి. నీ సన్నిధి చేత మీరు మమ్మల్ని నింపండి ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి ప్రయాణములో మీ సన్నిధి, మీ కాపుదల మీరు దయచేయండి. ఇశ్రాయేలును కాచు దేవుడవు, కునుకను నిద్రపోనని వాగ్దానం చేసిన వారు నీ కృప చేత ప్రతి వారికి క్షేమాన్ని అనుగ్రహించండి. నీ కృప కలిగిన హస్తాల్లో ప్రతి వారిని భద్రపరచండి. నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడునని చెప్పిన గొప్ప దేవుడవు. మేము చేస్తున్న ప్రయాణములన్నిటిలో సురక్షితముగాను క్షేమముగాను మీరు నడిపించండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.